హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. అది కూడా ఈ వీడియోలో మీకు రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నానండి. వండిన అన్నం ఉంటే మనకు 10 నిమిషాల్లో అయిపోతుందండి వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది. వెజ్ ఫ్రైడ్ రైస్ అనగానే బయట చేసుకొని తింటే చాలా టేస్టీగా వస్తుంది అనుకుంటారు, కానీ ఇంట్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుందండి. తిన్నాక మీరే అంటారు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు అని. అంత బాగుంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి మనము. ఫస్ట్ వెడల్పాటి మందపాటి కడాయి పెట్టేసుకోండి. మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే అది కూడా పెట్టేసుకోవచ్చండి, దాంట్లో ఇంకా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కచ్చాపచ్చాగా దంచి వేసుకోవద్దండి, ఇలా చిన్నగా కట్ చేసుకొని మాత్రమే వేసుకోండి. మనకు రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. వెల్లుల్లి కూడా పోపులో కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి అలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి. అలాగే ఒకటి ఆనియన్ కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి. ఈ ఫ్రైడ్ రైస్లోకి కూడా ఆనియన్స్ అనేది పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. అలాగే ఉల్లిపాయను కూడా కొంచెం వేగనివ్వండి. ఇవన్నీ వేసుకునేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకునే వేయించేసుకోండి, లేదంటే ఈజీగా మాడిపోతాయి మనకు. అలాగే చిన్నగా తరిగిన పుదీనా అండి 1 కప్పు వరకు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి పోపులో. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి, నేను కలర్ కోసమని వేస్తున్నాను పసుపు. అలాగే బీన్స్ కూడా 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే 2 క్యారెట్లు కూడా చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా. మనకు వెజిటేబుల్స్ అనేది ఆయిల్లో పూర్తిగా ఫ్రై కావాలండి. క్యారెట్ను బీన్స్ ముక్కలు మనకు మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి, అందుకని ముందే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అలాగే దీంట్లోకి 1 క్యాప్సికమ్ చిన్నగా తరుక్కొని వేసుకోండి. నేనైతే 1 కప్పు వరకు వేసుకుంటున్నానండి క్యాప్సికమ్ ముక్కలు అయితే. క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోండి బాగా కలిసేలా. ఇప్పుడు దీంట్లోకి బఠానీ అండి 1 అరకప్పు వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ బఠానీ ఉంటే ఒక అర్ధగంట సేపు నానబెట్టేసుకొని పోపులో వేసేసుకోండి, సరిపోతుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇలా పోపులోనే ఉప్పు వేయడం వలన మనకు కూరగాయ ముక్కలన్నిటికీ ఉప్పు పడుతుందండి. ఉప్పు వేసిన తర్వాత గ్యాస్ అనేది కొంచెం హైలో పెట్టేసుకొని కూరగాయలన్నీ మగ్గించుకోండి, సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ తీసుకోండి దీంట్లోకి. ఇంకా దీంట్లోకి క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోండి బాగా. ఇలా కలిపిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి. మీరు స్పైసీ అనేది ఎంతవరకు తింటారో అంతవరకు చూసి వేసుకోండి. దీంట్లోకి మిరియాల పొడి అనేది కంపల్సరీ అండి, ఆ స్పైసీనెస్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం వండి పెట్టేసుకున్న అన్నం అండి. అన్నం అనేది కంపల్సరీగా పొడి పొడిగా ఉండాలండి. మనం అన్నం వేడిగా ఉన్నప్పుడు వేసినా కూడా ముద్దగడుతుంది, అందుకని అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పొడి చేసుకొని ఇందులో వేసుకోండి. నేను అందరికీ అందుబాటులో ఉండేలా నార్మల్ రైస్తో చూపిస్తున్నానండి, మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు దీంట్లోకి ఉల్లికాడలండి 1 కప్పు వరకు అలా వేసుకోండి, సరిపోతుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చండి. అలాగే నిమ్మరసం కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నానండి, దాని రసం తీసి ఇందులో వేస్తున్నాను. మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వెనిగర్ వేసుకోవచ్చండి పోపులోనే మనం సోయా సాస్ వేసినప్పుడు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూనే గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని మసాలాలన్నీ బాగా పట్టించండి. ఇలా 2 నిమిషాల పాటు అన్నం అనేది ఫ్రై కావడం వలన మసాలాలు బాగా పడతాయి, అన్నం కూడా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు పూర్తిగా గ్యాస్ అనేది ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మీకు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి అన్నం ఎంత బాగా వచ్చిందో. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఇలా అయినా తినవచ్చు, లేదంటే పెరుగు రహిత తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మనం మిరియాల పొడి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా అయిపోతుందండి, మనకు 10 నిమిషాల్లో వండిన అన్నం ఉంటే. పిల్లలు పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.